వరహ్మతుల్లాహి వబర్కాతుహ్. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅద వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మഈన్ వమన్ తబిఅ బిఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్. అమ్మా బఅద్. ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. బాబు కైఫ ఫురిజతిస్ సలాతు ఫిల్ ఇస్రా. కితాబు సలాత్ అనే ఈ పుస్తకంలో సహీహ్ బుఖారీలో మనము నిన్న కూడా విన్నాము. అసలు సలాత్ అనే ఈ పదము అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ఎలా వాడారు, ఎక్కడెక్కడ వాడారు, అల్లాహ్ యొక్క సలాత్ ఏంటి, దైవదూతల సలాత్ ఏంటి, మన సలాత్ ఏంటి మనం విన్నాము. ఇప్పుడు సలాత్ అనే ఈ నమాజ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇచ్చారా, లేదా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ముందు కూడా సలాత్ నమాజ్ ఉండేదా? నమాజ్ అనేది హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం వారు కూడా చదివారు. కానీ కాబతుల్లా అల్లాహ్ యొక్క ఇల్లుని స్థాపించేటప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం అక్కడ తన సంతానాన్ని ఇస్మాయిల్ అలైహిస్సలాంని విడిచిపెట్టి వెళ్ళారు. అప్పుడు దువా చేశారు, రబ్బి ఇన్నాహున్నా రబ్బి జఅల్ హాజా బలదన్ ఆమిన వజునుబ్ని వబనియ అన్ అబుదల్ అస్నామ రబ్బి ఇన్నాహున్నా అజ్లల్న కతీరన్ మినన్ నాస్. అల్లా, నేను నా సంతానాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్తున్నాను, వారిని విగ్రహారాధన నుండి కాపాడు అని దువా చేశారు. మరియు తమ సంతానం కోసం ఏమన్నా, రబ్బి జఅల్ని ముఖీమస్ సలాతి వమిన్ జుర్రియతి రబ్బనా వతఖబ్బల్ దుఆ. అల్లా, నా సంతానాన్ని నమాజ్ని స్థాపించేవారిగా చేయి, విగ్రహారాధన నుండి కాపాడు అని అన్నారు, నమాజ్ని స్థాపించేవారిగా చేయి. నమాజ్ని చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? లియజ్అల్ అఫ్అదతం మినన్ నాసి తహ్వీ ఇలైహిం. ప్రజల యొక్క హృదయము వారి వైపు ఆకర్షితమవుతుంది అని ఇబ్రాహీం అలైహిస్సలాం అన్నారు. లియుకీముస్ సలాత్ యజ్అల్ అఫ్ఇదతం మినన్ నాసి తహ్వీ ఇలైహిం. నమాజ్ స్థాపించేవారుగా నా సంతానాన్ని ఎందుకు చేయి? ప్రజల యొక్క హృదయాలు వారి వైపు ఆకర్షితమవుతాయి. నమాజులో ఆ రకమైన బర్కత్ ఉంది. అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం నమాజ్ చేశారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వయఅమురు అహ్లహు బిస్సలాతి వజ్జకాతి వకాన ఇంద రబ్బిహి మర్దియా. 19వ సూర 55వ ఆయతులో సూరే మరియంలో ఇస్మాయిల్ అలైహిస్సలాం తన ఇంటి వారిని నమాజ్ చేసే ఆజ్ఞ ఇచ్చేవారు. వయఅమురు అహ్లహు బిస్సలాతి వజ్జకాతి. మరి అలాగే హజరత్ మూసా అలైహిస్సలాంతో అల్లాహ్ సుబ్హానహు తఆలా మాట్లాడేటప్పుడు మూసా అలైహిస్సలాంతో అన్నారు, ఇన్నని అనల్లాహ్ లా ఇలాహ ఇల్లా అనా ఫఅబుదుని వాకిముస్ సలాత లిజ్జిక్రి. మూసా, నేనే అల్లాహను, నేను తప్ప మరొక ఆరాధ్య దైవం నీకు లేడు, నన్ను తలచుకోవటానికి నీవు నమాజ్ని స్థాపించు. మూసా అలైహిస్సలాంతో కూడా అల్లాహ్ నమాజు స్థాపించమన్నారు. అలాగే దావూద్ అలైహిస్సలాం వారి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, తహజ్జుద్ నమాజ్లో దావూద్ అలైహిస్సలాం వారి తహజ్జుద్ నమాజ్ అన్నిటికంటే మంచిది. రాత్రి యొక్క చివరి భాగంలో లెగిసి దావూద్ అలైహిస్సలాం తహజ్జుద్ నమాజ్ చదివేవారు. ఆ సమయంలో ఏమవుతుంది? అల్లాహ్ మొదటి ఆకాశానికి వస్తారు. వచ్చి దాసుడిని అడుగుతాడు అల్లాహ్, ఓ నా దాసుడా, నీకేం కావాలో అడుగు, నేను ఇస్తాను. నాతో క్షమాపణ వేడు, నేను క్షమిస్తాను. నాతో దువా చేయి, నేను కబూల్ చేస్తాను అని అల్లాహ్ స్వయంగా దాసుడిని అడుగుతాడు. ఆ సమయంలో దావూద్ అలైహిస్సలాం నిత్యము తహజ్జుద్ చదివేవారు. అంటే ఆయన కూడా నమాజ్ చేసేవారు. మరి అలాగే ఈసా అలైహిస్సలాం గురించి అల్లాహ్ అంటున్నారు, వ ఔసానియ బిస్సలాతి వజ్జకాతి మా దుమ్తు హయ్యా.
19వ సూర మరియం ఆయత్ నంబర్ 31లో నీవు జీవించినంత కాలము నమాజుని స్థాపించు, జకాత్ని ఇవ్వు అని ఈసా అలైహిస్సలాంతో అల్లాహ్ అంటున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ముందు ప్రవక్తలు కూడా నమాజుని చదివేవారు. నమాజ్ చెయ్యమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి కూడా ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఖానే కాబా స్థాపించి నమాజుని స్థాపించిన తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేటప్పటికి అక్కడ ఏ నమాజ్ ఉంది? ఖానే కాబాలో ఇబ్రాహీం అలైహిస్సలాం స్థాపించిన నమాజ్ ఉందా? ఇస్మాయిల్ అలైహిస్సలాం చెప్పినటువంటి నమాజ్ ఏమైనా ఉందా? అక్కడ ఏ నమాజ్ ఉంది? దానిని గురించి కూడా అల్లాహ్ ఖురాన్లో అంటున్నారు. 8వ సూర అన్ఫాల్ ఆయత్ నంబర్ 32లో ఏమంటున్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వమా కాన సలాతుహుం ఇందల్ బైతి ఇల్లా ముకాఅ వ తస్దియా. వారు ఖానే కాబాలో చేస్తున్నటువంటి నమాజ్ ఏంటంటే ఈలలు, చప్పెట్లు. అలా అయిపోయింది లాస్ట్కి. ఆయన ఏ నమాజ్ స్థాపించారు? ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం. అక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేసరికి ఏ నమాజ్ ఉంది? దాన్ని వారు నమాజ్ అంటున్నారు. దేన్ని? ఈలలు, చప్పెట్లు, బాజాలు, భజంత్రీలు, దాన్ని నమాజ్ అంటున్నారు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చి మళ్ళా దాన్ని పరిశీలించారు, పునఃస్థాపించారు. మళ్ళా నమాజ్ అంటే ఏంటి, ఎలా చేయాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కేవలం మానవులకే కాదు, ఇతర జీవజాతులు కూడా నమాజుల గురించి అల్లాహ్ ఖురాన్లో ప్రస్తావిస్తున్నాడు. ఉదాహరణకు 24వ సూర నూర్ ఆయత్ నంబర్ 41లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అలం తర అన్నల్లాహ యుసబ్బిహు లహు మన్ ఫిస్ సమావాతి వల్ అర్ది వత్తైరు సాఫాతిన్ కుల్లున్ కద్ అలిమ స్వలాతహు వ తస్బీహా. ఏమి మీరు గమనించలేదా? భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ అల్లాహ్ యొక్క తస్బీ చేస్తున్నాయి. భూమి ఆకాశాల మధ్య ఎగురుతున్నటువంటి పక్షులు, తమ రెక్కలను చాచుతూ ఎగురుతున్నటువంటి పక్షులు కూడా అల్లాహ్ యొక్క నమాజ్ చేస్తున్నాయి. కుల్లున్ కద్ అలిమ స్వలాతహు వ తస్బీహా. ప్రతి జీవజాతికి, సృష్టిలో ఉన్న ప్రతి జీవజాతికి నమాజ్ మరియు తస్బీ తెలుసు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వారికి అల్లాహ్ నేర్పించవలసిన అవసరం లేదు. అవి స్వయంగా అల్లాహ్ యొక్క తస్బీ చేస్తూ ఉంటాయి, అల్లాహ్ను ఆరాధిస్తూ ఉంటాయి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 17వ సూర బనీ ఇస్రాయిల్ ఆయత్ నంబర్ 44లో అంటున్నారు, తుసబ్బిహు లహు సమావాతు వల్ అర్ద్, తుసబ్బిహు లహు సమావాతు సబ్ఉ వల్ అర్ద్ వమన్ ఫీహిన్న వఇన్ మిన్ షైఇన్ ఇల్లా యుసబ్బిహు బిహమ్ది వలాకిన్ లా తఫ్కహూన తస్బీహహుం. సప్త ఆకాశాలు, సప్త భూముల్లో ఉన్నవన్నీ కూడా అల్లాహ్ యొక్క తస్బీ చేస్తున్నాయి. ఈ విశ్వంలో అల్లాహ్ యొక్క తస్బీ చేయనిదంటూ తహ్మీద్ అంటే హమ్ద్ చేయనిదంటూ ఏదీ లేదు. ప్రతిదీ కూడా అల్లాహ్ యొక్క తస్బీ, తహ్మీద్ చేస్తున్నాయి. అలాగే 22వ సూర హజ్ ఆయత్ నంబర్ 18లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అలం తర అన్నల్లాహ యస్జుదు లహు మన్ ఫిస్ సమావాతి వ మన్ ఫిల్ అర్ది వశ్శంసు వల్ ఖమరు వన్ నుజూము వల్ జిబాలు వశ్షజరు వద్దవాబు వకతీరు మినన్ నాస్ వకతీరున్ హక్క అలైహిల్ అదాబ్. ఏమి మీరు పరిశీలించలేదా? భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ కూడా అల్లాహ్ ముందు సజ్దా చేస్తున్నాయి. ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, అలాగే వృక్షాలు, జీవజాతులు అంటే పశువులు అన్నీ కూడా అల్లాహ్ ముందు సజ్దా చేస్తున్నాయి, అన్నీ అల్లాహ్ను ఆరాధిస్తున్నాయి. కావున ఆరాధన అనేది, నమాజ్ అనేది, సలాత్ అనేది ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనలన్నిటిలో షహాదా తర్వాత అన్నిటికంటే గొప్పది. ముందేంటి మనది? 5 ఇస్లాం యొక్క మూల స్తంభాల్లో మొదటిది షహాదా, సాక్ష్యం పలుకుతాం. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు రసూలుహు. షహాదా తర్వాత వెంటనే నమాజ్, సలాత్. ఖయామత్ నాడు మొట్టమొదట అడిగేది కూడా నమాజ్ కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ నమాజ్ ఎక్కడ ఫరజ్ అయింది? అదే విషయం ఇమాం బుఖారీ బాబు తీసుకొస్తున్నారు. ఇక్కడ బాబులో ఏమంటున్నారు? నమాజు
మక్కాలో ఫరజ్ అయ్యింది. అందుకే అబూ సుఫియాన్ని అడుగుతున్నారు, అదే బాబ్లో కట్టారు. అబూ సుఫియాన్ని అడుగుతున్నారు ఎవరు? హెర్కిల్. ఎప్పుడు హిజ్రీ శకం 7లో అబూ సుఫియాన్ వ్యాపారం కోసం వెళ్ళాడు. అప్పుడే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఉత్తరం రాసి దావత్ ఇచ్చారు. ఎవరికి? హెర్కిల్ రాజుకి. ఆ ఉత్తరం వచ్చిందని చెప్పి మక్కా ప్రజలు ఎవరైనా ఇక్కడ ఉన్నారా, ఉంటే వారిని పట్టుకొని తీసుకురండి అన్నాడు. పట్టుకొని తీసుకువెళ్ళారు. అప్పుడు అబూ సుఫియాన్ని అడిగారు, అబూ సుఫియాన్, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ఆజ్ఞిస్తున్నాడు? యఅమురున యాని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం బిస్సలాతి వజ్జకాతి వల్ అఫాఫ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిస్సలాతి వస్సిద్కి వల్ అఫాఫ 3 విషయాలకు ఆజ్ఞిస్తున్నారు ఆయన. ఒకటి నమాజ్ యొక్క ఆజ్ఞిస్తున్నారు, సత్యం చెప్పమంటున్నారు, చెడు నుండి దూరంగా ఉండండి అంటున్నారు అని అబూ సుఫియాన్ స్వయంగా హెర్కిల్ రాజుకి చెప్తున్నాడు. అంటే నమాజ్ అప్పటికే ఫరజ్ అయిపోయింది. ఎప్పుడు? మక్కాలోనే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నమాజ్ అల్లాహ్ ఎప్పుడు ఇచ్చాడు? మేరాజ్కి వెళ్ళారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అప్పుడు నమాజ్ ఫరజ్ అయ్యింది. మేరాజ్ ఎప్పటికి వెళ్ళారు? హిజ్రీ శకం కాదు, నబువత్ యొక్క 10వ సంవత్సరం. ప్రవక్తకి ప్రవక్త పదవి దొరికిన 10వ సంవత్సరం. కొంతమంది 11 అంటారు, 10 అంటారు. అంటే 10వ సంవత్సరము మేరాజ్కి వెళ్ళారు, అప్పుడు నమాజ్ ఫరజ్ అయ్యింది. ఇక్కడ హెర్కిలిస్ రాజు అబూ సుఫియాన్తో అడుగుతున్నాడు, ఆయన ఏం చేయమంటున్నారంటే నమాజ్ని స్థాపించమంటున్నారు. అంటే అప్పటికి మక్కాలోనే నమాజు ఫరజ్ అయిపోయింది. ఈ నమాజ్ ఎలా ఫరజ్ అయింది అనేది ఇక్కడ ఒక హదీస్ కూడా తీసుకొచ్చారు. కానీ దీనికి ముందు మనము నమాజ్లో ఉన్నటువంటి షరతులు ఏంటి అది తెలుసుకుంటే మనం హదీసులు చదివినప్పుడు, హదీసులు విన్నప్పుడు చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. నమాజ్కి షరతులు ఎన్నున్నాయి, నమాజ్ యొక్క అర్కానులు ఎన్నున్నాయి, నమాజ్ యొక్క వాజిబాతులు ఎన్నున్నాయి, ఏ విషయం కారణంగా మన నమాజ్ బాతిలైపోతుంది, పాడైపోతుంది, ఈ 4 విషయాలు తప్పనిసరిగా ముందు తెలుసుకోవాలి. నమాజ్ యొక్క షరతులు ఎన్నున్నాయి అది ముందు తెలుసుకోవాలి. తర్వాత నమాజ్ యొక్క అర్కానులు ఎన్నున్నాయి అవి తెలుసుకోవాలి. వాజిబాతులు ఎన్నున్నాయి అవి తెలుసుకోవాలి. తర్వాత నమాజ్ దేని కారణంగా బాతిలైపోద్ది అది తెలుసుకోవాలి. ఇన్షాల్లా నెక్స్ట్ రేపు అది దాని గురించి తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తున్న అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ 2 చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم سبحان ربك رب العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا ارحم الراحمين.